కళ్యాణ్ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు ఇక్కడ సభ లేదా సమావేశం పెట్టుకుంటామంటే తెలంగాణ ప్రభుత్వం అనుమతులు నిరాకరించడం, దాని మీద వారు మాట్లాడడం, దానికి పొన్నం ప్రభాకర్ కౌంటరు, ఆ వివాదం మీద గతంలో ముఖ్యమంత్రిని అడిగితే అయిపోయింది కదా అన్నారు. కానీ ఇప్పుడు స్పందించారు. పవన్ కళ్యాణ్ తెలంగాణకు రావచ్చు, ఇక్కడ రాజకీయాలు చేసుకోవచ్చు, కానీ ఇక్కడ వ్యతిరేకంగా, ఇక్కడ ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడకూడదని. ఇప్పుడు స్పందించడానికి కారణం ఏంటి? ఇప్పుడు ఏమంటున్నారంటే, ఏంటి పవన్ కళ్యాణ్కి పర్మిషన్ ఇచ్చారా రేవంత్ రెడ్డి అనే చర్చ మొదలైంది. ఇప్పుడు చిట్ చాట్ ఇష్యూస్ మనం అంటే ఢిల్లీ మిత్రులు, మన మీడియా మిత్రులు మామూలుగా జరిగి వచ్చినప్పుడు ఆయన ఢిల్లీకి రాకముందు ఇక్కడ జరిగిన అంశాలన్నీ కూడా ప్రస్తావన తెస్తారు ఇక్కడ. కాబట్టి అక్కడ పవన్ కళ్యాణ్ అంశం అనేది కొంచెం సెన్సేషన్ అయింది కాబట్టి దాని విషయంలో మనోళ్ళు అడిగి ఉంటారు, దానికి స్పందన వచ్చి ఉంటుంది. దానికి వారు గతంలో స్పందించింది పొన్నం ప్రభాకర్ గారు సమాధానం చెప్పిండ్రు అని చెప్పడాన్ని ఆయన సమర్థించినట్టు కంప్లీట్గా పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడిన దాన్ని. అయితే ఇప్పుడు రాజకీయం ఎవరు చేసుకోవద్దని లేదు, ఎందుకంటే రాజకీయం చెయ్యని కూడా కాదు. గతంలో మనోడు ప్రజారాజ్యం ఉన్నప్పుడు యువరాజ్యముగా లేకపోతే ఇక్కడ పోటీ చేసిన దాఖలాలు ఉన్నాయి. గతంలో కూడా జనసేన ఇక్కడ పోటీ చేసిన దాఖలాలు ఉన్నాయి. వచ్చిపోవడం కూడా అదేం పెద్ద సెన్సేషన్ కూడా కాదు. జూన్ 2 నాడు వచ్చిన దాన్ని కూడా అక్కడ 2 వర్గాల మధ్యన వైరం, అది నువ్వు రావద్దు అని వాళ్ళు, వస్తా నేన. ఇప్పుడు ఈ పంచాయతీ ఏమైందంటే, నేను కొట్లాడుకోవడానికి నాకు పర్మిషన్ ఇవ్వని ప్రభుత్వాన్ని అడిగినట్టు ఉంటుంది. మేము ఇవ్వకపోతే మనోడు హైకోర్టుకు కూడా పోయిండు. మరి మేమంటే రాజకీయ పక్షపాతం ఉండే, హైకోర్టు ఎందుకు ఇవ్వలేదు? అట్లా అంటే ఎన్నో మీటింగ్స్ కూడా కిరణ్ కుమార్ రెడ్డి గారు అప్పుడు కానీ, రాజశేఖర రెడ్డి గారు అప్పుడు కానీ తెలంగాణ ఉద్యమానికి మీటింగ్లకు పర్మిషన్ ఇవ్వకపోతే ఇంతెందుకు జగన్ చివరికి పెట్టిన మీటింగ్ కూడా హైకోర్టు పర్మిషన్తోనే అక్కడ అయింది. అంటే ఏంది, వర్గాల మధ్యన వైరుధ్యం అనేది ఎప్పుడు కూడా ప్రభుత్వం ఆహ్వానించదు. ఆ రోజు మేము మాట్లాడిన ప్రభుత్వ విప్పుగానే నేను మాట్లాడతా. ఒకవేళ నేను పవన్ కళ్యాణ్ మీద మాట్లాడే తిరుగుంటే వేరే తిరుగు, అది తెలంగాణ ఉద్యమకారులుగా కాదు కదా. ప్రభుత్వానికి సంబంధించిన అంశంలో ఒక ఉప ముఖ్యమంత్రి రాష్ట్రానికి వచ్చేటప్పుడు సెంటిమెంటల్ ఇష్యూస్ కానీ లేకపోతే సెన్సిటివ్ ఇష్యూస్లో కానీ కొంత బాధ్యతతో ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు మనం ఇచ్చినాం అనుకోండి, అక్కడికి అది వాళ్ళు ఒక ఫంక్షన్ హాల్లో పెట్టుకున్నారు, అక్కడికి పోయి ఒక 100 మంది 200 మంది పోయి ఒక ఇష్యూ చేసింది అనుకోండి, మళ్ళీ ప్రభుత్వమే పట్టించుకోలేదు, శాంతి పద్ధతులు ఇట్లా విఘాతం కలుగుతుందన్నా కూడా వాళ్ళకి పర్మిషన్ ఇచ్చిండ్రు అని ఇట్లా చర్చ వస్తుంది. ఇది ఎలా ప్రొజెక్ట్ అయింది లేదా పోర్ట్రే అయిందంటే, దయాకర్ గారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణకు వచ్చి రాజకీయాలు చేస్తున్నాడంటే ఎక్కడో కాంగ్రెస్ పార్టీలో కొంత ఇన్సెక్యూరిటీ మొదలైంది అని. నేనిగో 1 year బ్యాక్ మన ఏబిఎన్ చర్చ చూడు, మనకి ఈవినింగ్ వీక్తో పెట్టింది చూడు, వాళ్ళు వస్తారు. తర్వాత ముఖ్యమంత్రి గారు కూడా కలిసి వచ్చినా విడిగా వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధమనే స్టేట్మెంట్ కూడా మీరు చూసిండు. ఇప్పుడు బీజేపీ అంటే బీజేపీ ఒక్కటే కాదు కదా, బీజేపీతో కూడిన, చంద్రబాబుతో కూడిన, పవన్ కళ్యాణ్తో కూడిన, కనబడని జగన్తో కూడింది కదా. మళ్ళీ కనబడని జగన్, ఇందులో ముగ్గురుతో జగన్ ఎట్లా ఉన్నాడు? మరి ఎన్డీఏ కూటమిలో ఉన్నాడు, ఆయన సమర్థిస్తూనే ఉండగా దేంట్లో వ్యతిరేకిస్తున్నాడు? చాలా విచిత్రమైన పరిస్థితి ఉంటుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు. అందుకని బీజేపీ అంటే మేము బాబు, జగన్, పవన్ అని ఎందుకంట అదే స్టేట్మెంట్ నేనే ఇచ్చిన, నా దాని మీదనే మన వాళ్ళు చర్చ పెట్టినారు. మళ్ళీ నేను మాట్లాడుతూ సందర్భం వచ్చినప్పుడు అని కూడా చెప్పిన. కాబట్టి పవన్ కళ్యాణ్ని ఎవరు కూడా, ఇప్పుడు మొన్న ప్రధానమంత్రి గారు వచ్చిండ్రు, వారికి ఆరోగ్యం బాగలేకపోతే వచ్చి వారింటికి వచ్చి పరామర్శించిపోయేటప్పుడు ప్రధానమంత్రి గారు మీరు పవన్ కళ్యాణ్ ఇంటికి పోవద్దు, పవన్ కళ్యాణ్ గారు మీరు చంద్రబాబు గారి ఇంటికి పోవద్దని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందా? సో అక్కడ జరుగుతున్న పరిణామాలన్నీ కూడా కొంతమంది వ్యక్తుల మధ్యన వైరం, అది 2 ప్రాంతాల మధ్యన వైరంగా మారొద్దు. ఎందుకంటే తెలంగాణ ఆంధ్ర విడిపోయినా అందరం కలిసే ఉన్నాం, పాలకులుగా కూడా విడిపోయి ఉన్నా కూడా సఖ్యత ఉంది. ఎందుకంటే ఇప్పుడు గద్దరన్న చనిపోతే వచ్చి పరామర్శించే పరిస్థితి, లేదంటే ఆంధ్రాలో ఏ మీటింగ్స్ అయినా మేము పోయే పరిస్థితి, మా ముఖ్యమంత్రి గారు కూడా అక్కడ ముఖ్యమైన కార్యక్రమాలకు కూడా పోయే పరిస్థితి. మనము ప్రాంతాలు, ప్రజలు, తర్వాత ప్రభుత్వాలు ఎక్కడ కూడా వైరుధ్యం లేదు. జలజగడాలు వస్తాయి అప్పుడప్పుడు, ఈ కృష్ణా మీద అని చెప్పి ఇక్కడ టీఆర్ఎస్ కొంత రెచ్చగొడతారు, అక్కడ ఒక్కోసారి టీడీపీ, ఒక్కోసారి పవర్లో లేనప్పుడు జగన్. కానీ సమస్య అన్నిటిని పరిష్కరించుకునే స్థితిలో ప్రాంత వైరుధ్యాలు ఎప్పటికి కూడా మంచిది కాదనేది కాంగ్రెస్ పార్టీ లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు మేము చేయమా? సో ఇక పవన్ కళ్యాణ్ తెలంగాణకు వస్తే కనుక కాంగ్రెస్ పార్టీ నుంచి ఏ విధమైన అడ్డంకులు లేకపోతే పొలిటికల్ విమర్శలు ఉండవా? అస్సలు ఉండవు. అసలు ఎందుకు ఉండవు అని అంటే,
డెమోక్రసీలో కాన్స్టిట్యూషనల్ పాలిటిక్స్ లో తన శాఖ కూడా ఇక్కడ ఉన్నది. అవును. కానీ ఇప్పుడు నేను ఆంధ్రప్రదేశ్కి వచ్చుకుంటా, నేను ఒక వ్యతిరేక భావంతో క్రియేట్ చేయడానికి నేను వస్తున్నాను అనుకోండి, చంద్రబాబు గారు మనల్ని రాణిస్తాడా? ఇదే పవన్ కళ్యాణ్ గారు రాణిస్తారా? లేకపోతే ఆయన సభలో ఏం మాట్లాడతాడో తెలియకుండానే మీరు సభ అడ్డుకున్నారు కదా, ఇంకా ఆయన వ్యతిరేకంగా మాట్లాడతాడా, అనుకూలంగా మాట్లాడతాడా ఎలా తెలుస్తుంది? దాన్ని పెట్టిందే పంచాయతీ పెట్టుకుంటోళ్ళు. శ్రీనివాస్ గారు. ఎవరైతే బయట ఎవరైతే చేస్తున్నారో కామెంట్స్ వాళ్ళు, కాబట్టి ప్రభుత్వం ఇంటెలిజెన్స్ ఉంటది కదా, వీళ్ళు వస్తే ఓ.